గ్రంథము. ఎఫ్రాయిము మన్యమందు రామతయి సోఫియు పట్టణపు వారు ఒకడుండెను. అతని పేరు ఎల్కానా. అతడు ఎఫ్రాయిముడైన సూపునకు పుట్టిన తోహు కుమారుడైన ఎలీహునకు జననమైన యెరోహాము కుమారుడు. అతని కుమారుడైన ఎలీహాము జననమైన యెరోహాము కుమారుడు. అతని 2 భార్యలుండిరి. వీరిలో ఒక దాని పేరు హన్నా, రెండవ దాని పేరు పెనిన్నా. పెనిన్నాకు పిల్లలు కలిగిరి, కానీ హన్నాకు పిల్లలు లేకపోయిరి. ఇతడు పిలోహానందున్న సైన్యములకు అధిపత్యకు యెహోవాకు మొక్కుబడుటకు బలి అర్పించుటకు ఏటేటా తడము విడిచి అచ్చటికి పోవుచుండెను. ఆ కాలంన ఏలి యొక్క 2 కుమారులకు హొఫ్ని ఫినెహాసులకు యెహోవా యాజకులుగా ఉండిరి. ఎల్కానా తాను బలి అర్పణ చేసిన వాడు తన భార్యయగు పెనిన్నాకును దాని కుమారులకును కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చెను. కానీ హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 సార్లు ఇచ్చుచూ వచ్చెను. యెహోవా ఆమెకు సంతానము లేకుండా చేసెను. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెకు విసికించుటకై ఆమెకు కోపము పుట్టించుచూ చచ్చెను. ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచున్నందున హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడల్లా అది ఆమెకు కోపం పుట్టించెను. కనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీకు భోజనము మానుట ఎలా? నీకు మనో విచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడను కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకున్న తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభమున దగ్గరనున్న ఆసనము మీద కూర్చొని ఉండగా బహు దుఃఖ క్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపత్యకు యెహోవా, నీ దాసురాలునైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లలు దయచేసినలా వాని తల మీద క్షారపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బతుకు దినములన్నిటినీ నేను వానిని యెహోవానకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఏలైనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. ఆమె పెదవులు మాత్రము కదులుచుండి ఆమె స్వరము వినపడక ఉండెను. కనుక ఏలి ఆమె మృతురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మృతురాలువై ఉండు, నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఎన్నినవాడ, నేను మనోదుఃఖము కలదాననే ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటినను అనెను. అంతటా ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృప నొందుదును గాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోవు. భోజనము చేయుచు నాటి నుండి దుఃఖముఖిగా ఉండుట మానెను. తరువాత వారు ఉదయమునందు వేగిరమై లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తన ఇంటికి వచ్చే. అంతటా ఎల్కానా తన భార్యకు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఆమె ఒక కుమారుని కని యెహోవాకు మొక్కుకొని, వీనిని అడిగితిననుకొని వానికి సమూయేలని పేరు పెట్టెను. ఎల్కానాయును అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా అర్పించు బలిని అర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు పోయిరి. అయితే హన్నా తన బిడ్డ పాలు విడుచు వరకు నేను రాను, వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను వాణ్ణి తీసుకొని వత్తునని తన పెనిమిటితో చెప్పి వెళ్ళగా ఉండెను. కాబట్టి ఆమె పెనిమిటి అయిన ఎల్కానా
నీ దృష్టికి ఏది మంచిదో అది చేయము. నీవు వానికి పాలు మాన్పించు వరకు నిలిచి ఉండుము. యెహోవా తన వాక్యమును స్థిరపరచును గాక అని ఆమెతో అనెను. కాగా ఆమె అక్కడినే ఉండి తన కుమారునికి పాలు మాన్పించు వరకు అతని పెంచుచుండెను. పాలు మాన్పించిన తరువాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలును ఎత్తుకొని 3 కోడెలను, తుమ్మెడు పిండిని, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులో నుండి మందిరమునకు వచ్చెను. వారు ఒక కోడెను వధించి పిల్లవాడిని ఏలీ యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఆమె అతనితో ఇట్లను, నా ఏలినవాని ప్రాణము తోడు, నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవిని ఆయన నాకు అనుగ్రహించెను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను. తాను బ్రతుకు దినములన్నిటినీ వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను.